వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. యాత్ర 2 ట్రైలర్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. అందులో ప్రధానంగా వినిపించేటువంటి జగన్ డైలాగ్ హైలైట్గా కనిపిస్తోంది. అందులో నాకు భయపడ్డం రాదు, నా రాజకీయం మీకు అర్థం కాకపోవచ్చు, బట్ నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే మాటతో పాటుగా సోనియా గాంధీ క్యారెక్టర్ లాగా ఉన్నటువంటి ఒక పాత్ర చెప్పినటువంటి మాటలు, ఇఫ్ వీ కాంట్ డిఫీట్ హిమ్ దెన్ వీ క్యాన్ డెస్ట్రాయ్ హిమ్ అనేటువంటి వ్యాఖ్యలు, ఇవన్నిటితో పాటుగా ఏపీ రాజకీయాలు అందులో ప్రధానంగా కనిపించబోతున్నాయి. దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ప్రదీప్ చింతా గారు. హలో అండి ప్రదీప్ గారు. నమస్కారం కవిత గారు. సో ప్రేక్షకులకి నమస్కారాలు. ఫైన్ అండి, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో మీరు యూకే నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా హాట్ రాజకీయాలు అనేవి ఏపీలో కనిపిస్తున్నట్టున్నాయి. రాజకీయాలు అంటే మన అనొచ్చండి. ఆంధ్రప్రదేశ్లో కామ్గా కూల్గా ఉన్న రాజకీయాలను కూడా హాట్ చేయడంలో ఎల్లో మీడియా వాళ్ళు సిద్ధహస్తులు. ఏమీ లేని విషయాన్ని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అయ్యో ఏదో అయిపోతుంది అని చెప్పడంలో వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ తర్వాత ఎవరైనా అందులో ఒకటి కూడా నిజం ఉండదు, అది వేరే విషయము. సో ఎప్పుడు హాట్గానే ఉంటాయండి, బట్ we are damn cool and because we trust people and we know what to do and we know what people need and వాళ్ళకి కావాల్సింది మేము చేసినంత వరకు ప్రజల అండ మాకుంది. సో వీఆర్ హ్యాపీ అండి, లైక్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ రెడీ టు టేక్ ఇట్ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరు ఎన్ని చేసినా మాకు ధైర్యము, మా భరోసా, మా గుండె ధైర్యం మా నాయకుడు జగన్ గారు. సో నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ వీఆర్ రెడీ టు ఫేస్ అండ్ అది కూడా ఈ హాట్ రాజకీయాలు కూడా ప్రజలకు మంచి చేయడానికి మేము ఉపయోగిస్తాం తప్పితే ఇంకో దానికో మాకు దీనివల్ల లాభం వస్తుంది, మేమేదో ఎదగాలి, అది మా థాట్ ఉండనే ఉండదు. అది కూడా మేము మా నాయకుడి దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో డామ్ కూల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డామ్ కాన్ఫిడెంట్ ఆల్సో. Pretty confident and like the confidence we get it from the people because we are doing what's necessary for the people and they give us the confidence and they are our driving force. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రజలకు ఏం కావాలో అది ఆలోచిస్తారు, వారు సమకూరుస్తున్నారు అండ్ ప్రజలు మా వెంటున్నారు. పొత్తులు లేకపోతే జంపింగ్ జపాంగులు లేకపోతే విలీనాలు సామర్సాల్ట్లు చేయడం ఇవి కాదండి, అవి వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ ప్రజలకు ఉపయోగపడవు. ప్రజలకు కావాల్సింది కనీస అవసరాలు తీర్చడం, వారికి భరోసా కల్పించడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన విధానాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అజెండాలో టాప్లో ఉంటాయండి. అవి ఇంకా మిగతా ఇవన్నీ పొత్తులు గిత్తులు వాళ్ళు రావడం వీళ్ళు రావడం నక్కలు గుంపుగా రావడం ఇవన్నీ కూడా పట్టించుకునేంత టైం కానీ ఆ ఓపిక కానీ మాకు లేదు, ఎందుకంటే వీఆర్ బిజీ విత్ డూయింగ్ గుడ్ టు ద పీపుల్. ఎస్. సో కొద్దిసేపటి క్రితమే మీరు చూసినట్టున్నారు యాత్ర 2 ట్రైలర్ అనేది. ఇట్స్ అబౌట్ 2 minutes 50 seconds ఏదో ఉన్నట్టుంది. సో మీరు ఇప్పుడు అనుకున్నవన్నీ అందులో ప్రొజెక్ట్ అయ్యి అన్ని అందులో వచ్చాయనుకుంటున్నారా? అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ట్రైలర్ అండి, చాలా బాగా డైరెక్ట్ చేశారు మహీవి రాఘవ్ గారు అండ్ ఆల్సో ఆ మూవీ ప్రొడ్యూసర్ శివ మేక గారు. ఐ నో హిమ్ పర్సనల్లీ, వారు యుఎస్లో ఉండరు అండ్ నాకు కూడా పంపించారు. ట్రైలర్ రిలీజ్ అయిందని చూసాము. అంటే ఒకసారి చూస్తే సరిపోదండి, లైక్ వీ నీడ్ టు సీ ఇట్ లైక్ 100 times టు మనం డైజెస్ట్ చేసుకోవడానికి, అవి తీసుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఆల్సో ఇందాకే నేను వస్తున్నప్పుడు మా బ్రదర్తో అలాగే మా ఫ్రెండ్తో చెప్తున్నాను, కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫర్ట్స్ని, ఆయన పడ్డ కష్టాలను సినిమా తీయాలంటే ఇట్ విల్ బీ లార్జర్ దెన్ బాహుబలి ఆర్ సలార్. వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్ కదండి, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, మనకు ఆ ఇంటెన్సిటీ తెలీదు. బట్ సినిమాలు తీస్తే అంటే ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత గుండె ధైర్యంతో వాటిని ఎదుర్కొన్నారు, లైక్ ఎంతమంది అపోజ్ అయ్యారు, బట్ హీ కేమ్ అవుట్ విక్టోరియస్. ఆ సినిమా అంటే ఎస్ ఐ నో మహీవి రాఘవ్ గారు చాలా బాగా తీశారు అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. అండ్ ఇక్కడ బ్లాక్ బస్టరు 100 కోట్లు 500 కోట్లు కలెక్ట్ చేసిన దానికంటే కూడా ప్రజల హార్ట్ని టచ్ చేసిందా లేదన్నది చాలా ఇంపార్టెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయగలిగారు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈ సినిమా కూడా నో డౌట్ 100% ప్రజల గుండెల్లో చేరుతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ ఎఫర్ట్ని ఇంకా ఎక్కువగా 10 మందికి తెలిసేలాగా ఈ చిత్రం చేస్తుంది. అండ్ వి థ్యాంక్ మహీవి రాఘవ్ అండ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ యాత్ర 2. సో తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోయినా పర్లేదు, మనం ఒక 100 మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను క్రియేట్ చేయవచ్చు అనేది అక్కడ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఆ పాత్రధారుల మధ్య ఆ సంభాషణలు, అక్కడ ఉన్నటువంటి సీన్ అవన్నీ చూస్తుంటే ఇట్స్ అబౌట్ సోనియా గాంధీ అక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు అని ఇట్స్ వెరీ ఫెయిర్ అండ్ క్లియర్గా అనిపించిందా? ఎలా ఉంది అక్కడ? ఒక్క మాట మాత్రం నేను అంటే
సోనియా గాంధీ వర్షన్ కాబట్టి అది నేను ఒప్పుకోను. ఒకరు పోతే 100 మంది వైఎస్ఆర్లను క్రియేట్ చేస్తామన్నది వారి ఫీలింగ్. దెబ్బతిన్నారు, మనం చూసాం. హిస్టరీ కాన్ బి చేంజ్డ్. నేను ఆ విషయం ఒప్పుకోను. అంటే సోనియా గాంధీ గారు అప్పట్లో చెప్పారు, ఇట్స్ పాస్ట్ నౌ. కానీ వైఎస్ఆర్ అన్న వ్యక్తి 100 జన్మలకు ఒకరు పుడతారండి. అండ్ ఇది యాత్రలోనే మనం చూసాం ఎలా వారు కష్టపడ్డారు, ఎలా అధికారంలోకి వచ్చారని. ఇది యాత్ర 2. సో జగన్మోహన్ రెడ్డి గారు డబల్ ద ఇంపాక్ట్ ఆఫ్ వైఎస్ఆర్. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ అనేది డబల్ ఉంటుంది. అండ్ యాత్ర 2లో అదే మనం చూడబోతున్నాము. అండ్ వారు అనుకున్నారు వైఎస్ఆర్ గారు పోతే ఇంకొక వైఎస్ఆర్ని సృష్టిద్దామని చెప్పేసి, అంటే గోయింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే యువకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఉండగలరు అని. ఐమ్ నాట్ టాకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, బట్ హిస్టరీ టాక్స్ ఎవ్రీథింగ్. ఏమైందో మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాతో పొత్తు పెట్టుకుంటే చాలన్నట్లు కాంగ్రెస్ పార్టీ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తుంది. అటువంటి నాయకుడిని మనం మిస్ అయ్యామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్స్ హిస్టరీ. సో సోనియా గాంధీ గారికి చరిత్ర ఆన్సర్ చెప్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎస్. సో ఇక్కడ ఇంకొక మాట ఉంది, అందులో డైలాగ్ ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించి కొట్లాడే జగన్తో పెట్టుకుంటే మనకే నష్టం అనేది. మీరు జగన్తో కలిసి జర్నీ చేస్తూ వస్తున్నారు. యునో అబౌట్ జగన్ గారు కదా, ఎలా అనిపించింది ఆ డైలాగ్ని, దాంట్లో చూపించేటువంటి ఇంపాక్ట్ని? నేను ఇందాకే అన్నాను కదండి, వీఆర్ డ్యామ్ కూల్ అని. ఆయన అంటే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను తీసుకుంటాను, మీరు నా వెనక నడవండి, నేను ఉంటాను. అంత భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు ఉంటారండి? హీ టేక్స్ ఎవ్రీథింగ్, ఆల్ ద పెయిన్. ఎవరు ఎన్ని మాటలన్నా ఎన్ని అన్నా నేను తీసుకుంటాను, నేను మీకు ఉంటాను అండగా, మీకు ధైర్యం ఇస్తాను, మీకు భరోసా ఇస్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ప్రతి మాట కూడా నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నానంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాకు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలను చూసి భయపడే వాళ్ళు కాదు, సమస్యలే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతాయి. ఆ సమస్యలు సోనియా గాంధీ రూపంలో రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు రూపంలో రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ రూపంలో రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు. సమస్యలే మా అన్నం చూసి భయపడతాయి. మేము సమస్యలను చూసి భయపడే ప్రసక్తే లేదు. అండ్ నేను చెప్తున్నానండి, లైక్ ఎవ్రీ సింగిల్ వర్డ్ నేను మాట్లాడేది ద కాన్ఫిడెన్స్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో సినిమాలు కూడా అదే చెప్పారండి. సో ఇక్కడ ఇఫ్ వీ కాంట్ డిఫీట్ హిమ్ దెన్ వీ కెన్ డెస్ట్రాయ్ హిమ్ అనేది నిజంగా ఉండేటువంటి ఒక మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కదా. ఒక డిఫీట్ చేయలేకపోతే డెస్ట్రాయ్ చేసేయాలి, వాళ్ళని నాశనం చేసేయాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఒక మైండ్ సెట్ మెంటాలిటీ అనుకున్నది సైకాలజీ అలా సొసైటీలో కనిపిస్తుంది. అది అంటే ఈ ఎగ్జాక్ట్ ఫ్రేజ్ని మేబీ ఐ వుడ్ సే ఇట్స్ అ సినిమాటిక్ లిబర్టీ అని వాళ్ళు సోనియా గాంధీ అని అన్నారో లేదో మనకు తెలియదు. బట్ నో వన్ కెన్ డిఫీట్ జగన్ గారు. ఎస్, 2014 వాజ్ అ డిఫీట్ ఫర్ అస్. బట్ ప్రజలందరికీ తెలుసు ఎందుకు ఓడిపోయామని. అబద్ధ హామీలు ఇచ్చిన వాళ్ళు గెలిచారు. అందుకే 2019లో కర్రగా